యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేద పాఠశాల రేడియో శ్రోతలకు సుస్వాగతం. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకైనట్టి బైబిల్ గ్రంథ పరిశీలనలో ఇంచుమించు క్రొత్త నిబంధన యొక్క సగభాగాన్ని రచించిన పౌలు పత్రికలను ధ్యానిస్తూ కొరింథీయులకు వ్రాయబడిన మొదటి ఉత్తరాన్ని ముగించి రెండవ పత్రికను ప్రారంభిస్తూ ఉన్నాం. పౌలు కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక కంటే ముందు ఇంకొకటి వారికి ఎఫెసు నుండి పౌలు వ్రాశాడు. ఈ విధంగా పౌలు కొరింథీయులకు వ్రాసిన ఉత్తరాల సంఖ్య లేక పత్రికల సంఖ్య మొత్తం 3. ఎందుకంటే ఆ మొదటి ఉత్తరపు వెలుగులోనే, మొదటి ఉత్తరం ఆధారంగానే మొదటి 2 కొరింథీ పత్రికలను మనము బైబిల్లో కనుగొన్నాం లేక బైబిల్లో కలిగి ఉన్నాం. 3.5 సంవత్సరాల ఎఫెసీ పరిచర్య యొక్క చివరి దినాల్లో ప్రస్తుతం మనం బైబిల్లో కలిగి ఉన్న మొదటి పత్రికను వ్రాసి తీతు చేత కొరింథీ విశ్వాసులకు పౌలు పంపించాడు. తీతు తిమోతి వలె యవనస్తుడు కాక వయస్సులో పెద్దవాడై ఉన్నాడు. తీతు ఆత్మీయంగా ఎంతో పరిణితి చెందినవాడు, స్థిరుడు అయ్యున్నాడు. తీతు ఎడల పౌలు గొప్ప నమ్మకాన్ని కలిగి ఉంటూ వచ్చాడు. అయితే పౌలు తన చేత పంపిన ఆ మొదటి ఉత్తరాన్ని కొరింథుకు తీసుకెళ్లిన తీతు గొప్ప దైవజనుడు, సత్పురుషుడు అనబడిన విధంగా వారి సమస్యలకు సంబంధించి వారికి అనేక సలహాలతో, ఆత్మ సంబంధమైన నడిపింపుతో కొరింథీ విశ్వాసులకు సహాయము చేసి ఉండొచ్చు. పౌలు ఎఫెసులో ఉన్న కాలములో కొంత అలజడి కలిగి ఉన్నందున అతడు ఎఫెసును విడిచిపెట్టవలసొచ్చింది. లేకుంటే ఇంకా చాలా కాలం ఎఫెసులో ఉండేవాడే. ఎఫెసులోనున్న కాలములో పౌలు ప్రతిదినము తురన్ను పాఠశాలలో ఎంతో బోధన పరిచర్యను జరిగించాడు. తురన్ను పాఠశాలలోని బోధనా పరిచర్య ద్వారా ప్రకటన గ్రంథములో మనకు కనిపించే పెర్గము, స్పుర్ణ, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవొదికయ సంఘాలు ఉద్భవించి అభివృద్ధి చెందాయి. ఈ విధంగా తురన్ను పాఠశాల బోధనా పరిచర్య ద్వారా పౌలు ఎంతో ఫలభరితమైన పరిచర్యను జరిగించాడు. అయితే ఎఫెసులో ఉండగా రేగిన అలజడుల వల్ల అతడు ఎఫెసును విడిచిపెట్టడానికి బలవంతం చేయబడ్డాడు. పౌలు ఎఫెసును విడిచిపెట్టిన తర్వాత తీతు రాక కొరకు నిరీక్షిస్తూ త్రోయలో చాలా కాలం గడిపాడు. తాను తీతు చేత పంపిన పత్రికను కొరింథీ విశ్వాసులు ఏ విధంగా స్వీకరించారో తెలుసుకోగోరినవాడై త్రోయలో తీతు కొరకు కనిపెడుతూ ఉన్నాడు. తీతు రాక బహుశా ఆలస్యమైనందువలనేమో ఫిలిప్పీలో తనను కలుసుకోవలసిందిగా తీతుకు కబురు పంపి వెళ్ళిపోయాడు. ఫిలిప్పీ సంఘం పౌలుకెంతో ప్రియమైన సంఘం. ఫిలిప్పీ క్రైస్తవులు పౌలు కొరింథీలోను, ఎఫెసు, తెస్సలోనికయలో పనిచేసినప్పుడు, పరిచర్య చేసినప్పుడు పౌలును ఎంతగానో ఆదుకున్నారు, ఆదరించారు. ఫిలిప్పీ పట్టణానికి వెళ్లడం అంటే పౌలుకు స్వంత ఇంటికి వెళ్ళినట్లే ఉండేది. ఆ సమయంలో పౌలు ఫిలిప్పీ విశ్వాసుల ద్వారా కొంత సహాయము అవసరమై ఫిలిప్పీకి వెళ్ళాడు. ఫిలిప్పీలో ఉన్నప్పుడు పౌలును తీతు కలుసుకొని తీతు చేత పౌలు పంపిన ఉత్తరానికి కొరింథీయులెలా స్పందించారో తెలియజేశాడు. కొరింథీ విశ్వాసులు తీతును ఎంతో ప్రేమతో చేర్చుకొని ఎంతో శ్రద్ధతో సంరక్షించినప్పటికీ వారు పౌలు ఉత్తరాన్ని పెద్దగా ఇష్టపడకపోయినప్పటికీ కొరింథీయులకు పౌలు రాసిన మొదటి ఉత్తరములో అతడు కనుపరిచిన జ్ఞానం, తర్కం మరి దేనిని కూడా వ్యతిరేకించలేదు. ఇది ఎంతో ఆసక్తికరమైన విషయమై ఉంది. పౌలు బాహ్య ఆకృతిలో, రూపములో పెద్దగా లెక్కించదగినవాడు కాడు. అతనికి దృష్టిలోపం కూడా ఉండి ఉండొచ్చు. శారీరకంగా అతడు బలహీనుడైన అతని భావము, జ్ఞానము, అతని సందేశాలు ఎంతో విలువైనవి, నాణ్యమైన ప్రమాణాలు
కలిగి ఉన్నావనే విషయాన్ని అందరూ అంగీకరించారు. కొందరు పౌలును విమర్శించిన విషయమేమిటంటే, అంతటి గొప్ప పత్రికను తాను స్వయంగా తీసుకుని రాకుండా తీతు చేత పంపించాడనేది. మరొక విమర్శ ఏమిటంటే, మానవ విజ్ఞాన ప్రమాణాలను అనుసరించి పౌలు ప్రసంగాలు చెప్పుకోదగినంతగా లేవని అంటూ వచ్చారు. పౌలు కొరింథీయులకు ఉత్తరాలు వ్రాయడానికి ముందే కొరింథీయుల నుండి వినబడిన ఆయా విషయాల సందర్భంగా పౌలువారం అనబడే గుంపును సంబోధించి మొదటి పత్రికను వ్రాశాడు. మొదటి పత్రిక మొదటి 3 అధ్యాయాల్లో మానవ జ్ఞానాన్ని గూర్చి మరియు సువార్త మానవ జ్ఞానాన్ని అనుసరించడం లేదని వ్రాశాడు. మిగిలిన విషయాలు తనను వ్యతిరేకరించి, విమర్శించి, తనపై తిరుగుబాటు ధోరణి కనుపరిచిన వారిని ఉద్దేశించి వ్రాశాడు. ఈ విధంగా పౌలును వ్యతిరేకించిన కొరింథీ విశ్వాసులు అపొస్తలత్వపు అర్హతలు, ప్రమాణాలు, లక్షణాలు ఎరిగి ఉన్నందున పౌలు యొక్క అపొస్తలత్వపు అధికారాన్ని ప్రశ్నించారు. అపొస్తలిక ప్రమాణాలేమంటే, అపొస్తలునబడే వ్యక్తి యేసు ప్రభు యొక్క ప్రత్యక్ష సహవాసాన్ని అనుభవించినవాడే, ప్రభు బాప్తిసం పొందినప్పటి నుండి ఆయనతో కూడా ఉన్నవాడే, ఆయన ఆరోహణాన్ని చూసినవాడై ఉండాలి. కాని పౌలైతే ప్రభు భూమిపై జీవించినప్పుడు ఆయనతో లేడు. అందుగాను నీవు అపోస్తలుడు అనబడడానికి తగవని కొరింథీ విశ్వాసులని కొందరు పౌలును వ్యతిరేకించారు. మాకు అపోస్తలత్వపు ఉత్తరాలు వ్రాసే అధికారం నీకు లేదంటూ వచ్చారు. ఇక ఈనాటి సేవకులకు అపోస్తలులని పిలువబడే అధికారము ఈ విధంగానే లేదు. అయితే పౌలు విషయం చూద్దాం. కొందరు తనను వ్యతిరేకించిన సందర్భంగా పౌలు వారిని సంబోధిస్తూ తన 2వ పత్రికను ప్రారంభించాడు. సువార్త సేవకుని లక్షణాలను 2వ కొరింథీ పత్రిక మొదటి 6 అధ్యాయాల్లో తెలుసుకుంటాం. సంఘ కాపరి మరియు సంఘ కాపరితో పాటుగా సంఘ పెద్దలు, సువార్త పనివారు, సంఘ సేవకులైన వారికి ఎంతో ప్రయోజనకరమైన విషయాలను మొదటి 6 అధ్యాయాల్లో తెలియజేశాడు. సువార్త సేవకులకు సంబంధించిన సమృద్ధి అయిన విషయాలతో కూడుకున్న ఈ భాగము నుండి సంఘ కాపరులు, సువార్తికుల అభిషేక కార్యక్రమాల్లో ఉపదేశించడం జరుగుతుంది. అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం, కొరింథీ మొదటి పత్రికలోని ఆయా చోట్ల తెలియచేయబడిన విధంగా అందరూ సంఘ కాపరులు కాలేకపోయినప్పటికీ పరిచర్యలో ఆయా విధాలుగా తమ వంతు బాధ్యత నిర్వహిస్తూ విభిన్నమైన ప్రత్యేకమైన క్రియాపూర్వకమైనవి సంఘ కాపరత్వ విభాగానికి చెందిన కృపా వరాలతో సేవలో కొనసాగుతూ ఉన్నారు. పౌలు యొక్క విశాల దృక్పథములో పరిచారకుడు అనే పదానికి ఎంతో అర్థముంది. ఇక విశ్వాసులు ఆదివారము ఎందు నిమిత్తము ఒకచోట సంగముగా కూడుకోవాలో, ఈ విధంగా కూడుకున్నప్పుడెల్లా సంఘానికి ఇవ్వబడిన బాధ్యత ఏమయుందో జ్ఞాపకం చేస్తూ ఎఫెసీ పత్రికలో అనేక సత్యాలను తెలియజేశాడు. ఉపదేశకులు, సువార్తికులు మొదలైన వారిని, ఆయా కృపా వరాలతో నింపబడిన వారిని దేవుడు తన సంఘానికి ఈవులుగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. సంఘ కాపరి సంఘాన్ని నడిపించేవాడై ఉంటాడు. బోధన వరం కలిగిన వ్యక్తి సలహాదారుడుగా లేక ఉపదేశకుడిగా సంఘములో పనిచేస్తాడు. బోధన వరం కలిగిన ఉపదేశకుడు తనకు అవకాశము కలిగిన ప్రతిసారి లేచి సభ ఎదుట నిలువబడి బోధించినప్పుడు పరిశుద్ధులు సంపూర్ణపరచబడుట జరుగుతుంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయములో పౌలు విశ్వాసులను పరిశుద్ధులంటూ వచ్చాడు. ఎప్పుడూ మరణించిన తరువాత పరిశుద్ధులు అనబడడం కాక, విశ్వాసులు జీవించినప్పుడే వారిని పరిశుద్ధులని పౌలు అన్నాడు. కొరింథీ పత్రికలో కూడా క్రీస్తులో పరిశుద్ధపరచబడిన విశ్వాసులంతా పరిశుద్ధులని పౌలు తెలియజేశాడు. పౌలు ఉద్దేశములో ప్రతి విశ్వాసి పరిశుద్ధుడుగా ఉండుటకు పిలువబడ్డాడని తన మొదటి పత్రికలో వ్రాశాడు. ఈ విధంగా క్రీస్తునందు పరిశుద్ధులుగా పిలువబడినవారు ఆయనను విశ్వసిస్తూ వెంబడిస్తూ క్రీస్తు సంఘమై ఉంటారు. ఇట్టి సంఘం క్రీస్తును వెంబడించడానికి
సమర్పించుకున్నవారై ఉంటారు. పరిశుద్ధులుగా పిలువబడి క్రీస్తును వెంబడించి విశ్వసించే వారిని పరిపూర్ణులుగా చేయడానికి ఉపదేశకులు బోధన పరిచర్యను జరిగిస్తారు. ఇటు పరిచర్య సంఘ కాపరులు, ఉపదేశకుల బోధన పరిచర్య కేవలం విశ్వాసుల నిమిత్తమైనది గనక ప్రతి ఆదివారము పరిశుద్ధులు సంపూర్ణులుగా చేయబడే పరిచర్య జరిగించబడుతుంది. ఆదివారము ఆరాధన, బోధన పరిచర్య జరగ్గానే ఇక అక్కడికి ముగిసిపోయినట్లు కాదుగాని ఆదివారపు పరిచర్య ప్రారంభించబడుతుంది. వారమంతటి సేవ కొరకు విశ్వాసుల్ని ఆయత్తపరిచి, ఉజ్జీవపరిచి, సవాళ్లతో నింపబడి, పరిచర్య నిమిత్తం సిద్ధపరచబడి పంపించబడతారు. ఈ విధంగా తాము సంపూర్ణులై జరిగించవలసిన పరిచర్యను గూర్చి పౌలు విశ్వాసులతో మాట్లాడుతూ ఉన్నాడు. విశ్వాసుల ద్వారా దేవుడు జరిగించగోరే పనిని గూర్చి పౌలు విశ్వాసులతో మాట్లాడుతూ వచ్చాడు. ఈ విధంగా పౌలు కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రికను మనము సమీపిస్తూ ఉన్నప్పుడు పరిచారకుని శిక్షణ ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సందర్భంగా పౌలు ఆసియాలో అనుభవించిన శ్రమానుభవాన్ని, అతడు రాళ్లతో కొట్టబడి కొరప్రాణముతో త్రోయలో విడువబడిన అనుభవాన్ని వివరిస్తూ, మృతులను లేపు దేవునియందే గాని మాయందే మేము నమ్మిక ఉంచకుండునట్లు మరణమగుదమను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించెను, ఇక ముందుకును తప్పించను. ఈ వాక్య భాగాన్ని పౌలు కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారము అగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయపు ప్రారంభ వచనాల్లో పౌలు దేవుని ఆదరణను మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఒకానొక భక్తుడు ఒకసారి ఈ విధంగా అన్నాడు: ఒక భిక్షగాడు వేరొక భిక్షగానికి ఆహారము ఎక్కడ దొరుకుతుందో తెలియచేయడం ఎలాగో, సువార్త ప్రకటన లేక దేవుని గూర్చి మరొకరికి తెలియజెప్పడం కూడా అలాంటిదే అని అన్నాడు. ఆ విధంగానే తాను పొందిన దేవుని ఆదరణను గూర్చి పౌలు మనకు తెలియజేశాడు. దేవుని యొద్దకు నడిపించడానికి, దేవుని ఆదరణ కనుగొనడానికి సహాయకరంగా దేవుని ప్రజల జీవితాల్లోనికి శ్రమలు పంపించబడతాయి. ఆ విధంగా సంభవించిన శ్రమల్లో దేవుని ప్రజలు దేవుని ఆదరణను పొంది తమ వంటి శ్రమల్లో ఉన్నవారికి తాము పొందిన ఆదరణను అందించగలరు. దేవుని ఆదరణను ఇతరులకు అందించే ఇట్టి పరిచర్యకు వారిని అర్హులుగా, తగినవారుగా చేయగలిగిందేది అనంటే, వారు గొప్ప పండితులై ఉండడమా, లేక అనేక సంవత్సరాలు విద్యను అభ్యసించడమా కాదుగాని, బాధ నొంది తమ బాధలో, శ్రమానుభవాల్లో దేవుని ఆదరణ పొంది, ఆదరణ ఒక్క దేవునిలోనే దొరకగలదనే సత్యాన్ని ఎరిగి ఉండడమే ఇతరులను వారి పరిస్థితుల్లో ఆదరించే పరిచర్యకు అర్హత కలిగిస్తుంది. శ్రమానుభవము దేవుని ప్రజలకు ఆదరణ, సమాధాన పరిచర్య నిమిత్తమైన గొప్ప అర్హతయుంది. ఈ విధంగా విశ్వాసులు దేవుని కృపకు సాక్షులుగా, దేవుని కృపనందించే పరిచారకులు కాగలరు. పౌలు యొక్క అపోస్తులిక అధికారాన్ని ప్రశ్నించిన వారికి పౌలు తాను పొందిన శ్రమలు తన అర్హతలుగా వారికి తెలియజేశాడు. ఒక నిజమైన పరిచారకుడు, దేవుని సేవకుడు దేవుని యొద్ద నుండి పంపబడిన శ్రమలు, పరీక్షల ద్వారా శిక్షణను పొందుతాడు. తనయందుగాక దేవుని యందే విశ్వాసము, నమ్మిక కలిగొనడానికి రాళ్లతో కొట్టబడి కొరప్రాణముతో త్రోయలో విడువబడిన వంటి సందర్భాలు పౌలు ఎదుర్కొన్నాడు. నేను అనే అహము భావముతో నేను చేయగలను, నాకు సంభవించే వాటన్నిటికీ నేనే యజమానిని, నా ఆత్మకు నేనే నాయకుణ్ణి అనే ధోరణి మరణశిక్షను
విధిస్తుంది. తమను తాము నమ్ముకోవడం మరణశిక్షకు గురిచేస్తుంది. బ్రతికి ప్రాణాలతో బయటపడతామనే నమ్మకం లేనంతగా తన ఓర్పును అధిగమించి తనకు శ్రమలు సంభవించాయని, అట్టి పరిస్థితుల్లో గాక మృతులను లేపు దేవుని యందే తాను నమ్మకాన్ని కలిగి ఉన్నట్టుగా పౌలు తెలియజేస్తూ, ఇట్టి ఒప్పుదల అనుసరించి దేవుడే తనను విడిపించాడని, ప్రస్తుతం విడిపిస్తున్నాడని, ఇక ముందుకు విడిపిస్తాడనే ఇట్టి శ్రమ విడుదల అనుభవాలు సువార్త పరిచారకునిగా అవసరమైన అర్హతలను తనకు అనుగ్రహించాయని పౌలు తెలియజేశాడు. 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయములో పరిచారకుని పనిని గూర్చి పౌలు వ్రాశాడు. 14వ వచనం నుండి 16వ వచనం వరకు, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువార్తను కనుపరుచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సాహముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. రక్షించబడి వారి పట్లను నశించువారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయ్యున్నాము. నశించువారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడివారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాం. కావున ఇట్టి సంగతులకు చాలినవాడెవడు? ఒక పువ్వు నలచబడినప్పుడు దానిలో నుండి మధుర సువాసన లేక పరిమళం ఏ విధంగా విడుదల చేయబడుతూ ఉందో, అదేవిధంగా ఒక విశ్వాసి యొక్క శ్రమానుభవంలో నుండి మధురమైన ఆత్మ ఫలాలు విడుదల అవుతాయి. ఈ విధంగా విడుదలైన సువాసన అనేకులను క్రీస్తు యొద్దకు నడిపిస్తూ రక్షణార్థమైన జీవపు వాసనగా పరిమళిస్తుంది. అయితే ఇట్టి రక్షణార్థమైన క్రీస్తు జీవాన్ని కొందరు అంగీకరించరు. అంగీకరించని వారికి మరణార్థమైన మరణపు వాసనయుంటుంది. క్రీస్తు జీవాన్ని తిరస్కరించిన వారు ఒక దినాన్న దేవుని ముందు నిలువబడినప్పుడు, ఈ సంగతి నాకు తెలియదు, నిన్ను గూర్చి నేను వినలేదు అని చెప్పడం వారికి సాధ్యం కాదు. ఈ విధంగా వారు తిరస్కరిస్తూ వచ్చిన మీలోని క్రీస్తు జీవము వారికి మరణపు వాసన ఇంటూ నిత్యనాశనం వరకు వారికి తీర్పునిస్తుంది. గనుక ఇట్టి సంగతులకు చాలినవాడెవడు అని వ్రాయబడింది. అయితే ఇట్టి గొప్ప సంగతులకు మేము లేక ఎవరో సరిపోయి ఉన్నారని కాదుగాని, మాకు సామర్థ్యాన్ని అనుగ్రహించేవాడు దేవుడే అని పౌలు క్రీస్తు పరిచారకులైన వారందరికీ చెందగలిగిన దేవుడనుగ్రహించే సామర్థ్యాన్ని గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు. తానొక ఉన్మాదిగా పరిగణించిన వారితో తన ఉన్మాదం లేక తీవ్రత లేక ఉద్రేకం ప్రభు కొరకే అని తెలియజేశాడు. వారిలో ప్రతి ఒక్కరూ తమ అహాన్ని, స్వార్థాన్ని కేంద్రంగా కలిగి ఉన్నారు. క్రీస్తే తన జీవిత కేంద్రమని పౌలు తన్ను గూర్చి వారికి తెలియపరుచుకున్నాడు. మొదటి విషయం, ఈ లోకం కొరకు ఒక వ్యక్తి మరణించాడని నమ్మాడు. రెండవది, ప్రతి మనిషి లేక అందరూ నశించిన వారై ఉన్నారని నమ్మాడు. మూడో విషయం, ప్రతి ఒక్కరూ లేక అందరూ ఈ విషయాన్ని వినవలసి ఉన్నారని చెప్పాడు. నశించిన లోకమంతటి కొరకు యేసుక్రీస్తు ఒక్కడు మరణించాడు. ఈ లోకము నశించకపోయినట్లయితే యేసుక్రీస్తు మరణించవలసిన అవసరత లేకపోయేది. గనుక నశించిన ఈ లోకం తన నిమిత్తం మరణించిన క్రీస్తు సువార్తను వినవలసి ఉంది. ఈ విధమైన ఆత్మ సంబంధమైన విలువల్ని పౌలు కలిగి ఉంటూ ఇట్టి సమాధాన పరిచర్యకు తను తాను సమర్పించుకున్నాడు. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 19, 20, 21 వచనాల్లో దేవుడు శిలువపైనున్న క్రీస్తు ద్వారా లోకాన్ని తనతో సమాధానపరుచుకుంటూ వారి అపరాధాలను వారిపై మోపకుండా మమ్మును కూడా తన సమాధాన పరిచర్యలో క్రీస్తు రాయబారులుగా క్రీస్తు చేశాడని తెలియచేశాడు. ఆదియందు దేవుడు మనిషి ఒకరితో ఒకరు ఏకమయుంటూ మనిషి తన స్వేచ్ఛా చిత్తము వినియోగించుకున్నందున తన కిష్టమైన మార్గానికి
తొలగి దేవుని నుండి వేరైపోయాడు. అయితే మనిషి పాపాన్ని, అపరాధాన్ని దేవుడు చూచి చూడనట్టు ఊరుకోలేదు. ఆ విధంగా దేవునితో మనిషికి ఎడబాటు కలిగింది. బైబిలు తెలియజేస్తున్న మనిషి సమస్య అయిన పాపము ద్వారానే దేవునికి మనిషికి ఎడబాటు కలిగింది. అయితే యేసుక్రీస్తు శిలువలో దేవునికి మనిషికి సమాధానము కలిగించిన విధంగా యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన వారు దేవునితో సమాధానపరచబడతారు. దేవునితో మనుషులను సమాధానపరిచే పరిచర్యను తాను పొందానని పౌలు వారికి తెలియజేశాడు. ప్రియ సోదరుడా, సోదరి, దేవునితో నిన్ను సమాధానపరచగలిగినది ఏదో నీకు తెలుసా? యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం దేవునితో నిన్ను సమాధానపరిచింది. యేసుక్రీస్తును నీ స్వంత రక్షకునిగా విశ్వసించి నీ హృదయములో అంగీకరించినట్లయితే నీవు రక్షణ పొందుతావు. దేవుడు వారి అపరాధములను వారిపై మోపక యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం ద్వారా లోకాన్ని తనతో సమాధానపరుచుకుంటూ ఉన్నాడు. గనుక ప్రభు వైపు తిరిగి దేవునితో సమాధానపడుమని దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. దేవునితో సమాధానపరచబడిన ప్రియులకు ఇవ్వబడే సందేశము ఏమంటే, సమాధాన పరిచర్యను దేవుడు మీకు ఇస్తూ ఉన్నాడు. నశించిన లోకము కొరకు యేసుక్రీస్తు శిలువలో మరణించాడనే సువార్త సందేశాన్ని అందరికి వినిపించి పాపులను ప్రభు వైపు త్రిప్పాలనే ఆజ్ఞ విశ్వాసులకు ఇవ్వబడింది. ఈ విధంగా యేసుక్రీస్తు తమ కొరకు మరణించాడనే సత్యాన్నెరిగిన వారు తమ కొరకు తాము జీవించక తమ్మును దేవునితో సమాధానపరిచిన ప్రభు నిమిత్తము జీవిస్తారు. ఒక పెద్ద నగరములోని మురికి వాడలో సామాజిక కార్యక్రమములను జరిగించే ఒక సంఘ కాపరిని మరొక వ్యక్తి కలుసుకుని ఎంతో కాలంగా తాను తెలుసుకోగోరుతూ ఉన్న ఒక విషయాన్ని గూర్చి సంఘ కాపరిని అడుగుతూ ఉన్నాడు. అదేమంటే, 2వ ప్రపంచ యుద్ధ కాలములో ఇతడు మరికొంతమంది యుద్ధములో గాయపడడం సంభవించింది. గాయపడిన బృందములోని ఒక అధికారి మరణానికి అతి సమీపంగా ఉన్నవారందరినీ ఎలాగో కష్టపడి చేరుకుంటూ ఒకరి తర్వాత ఒకరికి ఏదో తెలియజేస్తూ ఈ వ్యక్తిని కూడా కలిసి ఏదో చెప్పబోతూ ఉన్నంతలో మరణించాడు. చివరికి వ్యక్తి ఎలాగో బ్రతికి బయటపడ్డాడు. అప్పటి నుండి అతడు ఆ విషయమేమిటో తెలుసుకోవాలని ఆశిస్తూ ఆ సంఘ కాపరిని కలుసుకున్నప్పుడు ఈ విషయమంతా వివరించి చెప్పగానే సంఘ కాపరికి యేసుక్రీస్తు సువార్తను గూర్చినదనే సంగతి అర్థమైంది. ఇటువంటిది సువార్త ప్రకటనకు సిద్ధపరచబడిన అవకాశాలై ఉంటాయి. యుద్ధములో మరణించిన అధికారి మరణిస్తున్న వారి కొరకు శుభవార్తను కలిగి ఉన్నాడు. నశించే లోకానికి ఈ విధంగా నీవు నేను యేసుక్రీస్తు శిలువ వార్తను అందించాలి. అయితే మన జీవిత సాక్ష్యము ద్వారా ఇట్టి సమాధాన పరిచర్యను లోకములో జరిగించాలనేది గొప్ప సవాలు. మనలో ఉన్న క్రీస్తు జీవము క్రీస్తును తిరస్కరించే వారికి మరణపు వాసన, అంగీకరించే వారికి నిత్య జీవార్థమైన సువాసనయుంటుంది. ఇట్టి పరిచర్యకు మనకు సామర్థ్యాన్ని అనుగ్రహించేవాడు మన దేవుడే. ఇప్పుడు వింటున్న ఈ స్వార్థను ఇంతకుముందు ఎప్పుడు నీవు వినట్లయితే, ఎవరు నశించుట దేవునికిష్టములేనట్టి దేవుని చిత్తాన్ని బట్టి ప్రభువునందు విశ్వాసముంచి దేవునితో సమాధానపడుమని నిన్ను ప్రేమతో కోరుతూ ఉన్నాను. వారి అపరాధములను వారిపై మోపక లోకాన్ని తన ద్వారా దేవునితో సమాధానపరుచుకోవడానికి యేసుక్రీస్తు శిలువలో మరణించాడు. గనుక ప్రియ శ్రోత, దేవునితో నీకు సమాధానముందా? దేవునితో నీకు సంబంధముందా? దేవునితో నీకు సహవాసముందా? లేకపోతే ఇప్పుడే మోకరించి దేవునితో సమాధానపడుమని, యేసుక్రీస్తును నీ సొంత రక్షకునిగా అంగీకరించుమని ప్రేమతో కోరుతూ ఉన్నాను. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మీకు దయచేయునుగాక. ఆమేన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.